దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. దైవజనమా, నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు ఒకసారి గమనించాలి. ఈ లోకములో దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే జ్ఞానాన్ని ఆయనని గీయలేదు, నువ్వే తీసుకున్నావు బలవంతంగా. నీవు నేను కాదు తీసుకున్నది, మన పితరులైన ఆదాము అవ్వలిద్దరూ తొందరపడి నిర్ణయం తీసుకొని వాళ్ళు దేవుడు వారికి ఆజ్ఞాపించి తినొద్దని చెప్పిన ఫలాన్ని వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఈ ప్రపంచానికి మొత్తం ఈరోజు భయంకరమైన శ్రమ, భయంకరమైన కష్టాలు, ఈ నరహత్యలు, ఈ దోపుడు, ఈ వ్యభిచారము, ఈ పంటను సేద్యపరచుకుంటూ ఈ గచ్చు పొదలను తీసేయడము, ఈ కలుపు మొక్కలను తీసేయడము, ఈ స్వార్థము, ఈ వంచన, ఇవన్నీ కూడా దేవుని యొక్క విచారణ చేయకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని బట్టే మరి ప్రపంచం అంతటికి వచ్చినాయి. దైవజనమా, హల్లెలూయా. మనలో కూడా చాలా మందిని తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? చిన్నపిల్లలు మొదలు పెడితే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల వరకు ప్రతి వ్యక్తి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూద్దాం ఒకసారి ఆదికాండం 2:17 చూడండి ఒకసారి. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చాలు, హల్లెలూయా. ఈ మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినొద్దు, వీటిని నువ్వు దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావురా బిడ్డ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన స్వయంగా మానవునికి ఆజ్ఞాపించి ఉన్నాడు, నువ్వు తినొద్దు అని. ఓకే నానా అని చెప్పి చేతులు కట్టుకొని సాగిలపడి దేవుని సన్నిధిలో వారు, నీ ఆజ్ఞకు మేము శిరస వహిస్తాము అని చెప్పి వాళ్ళు ఆ ఏదోను తోటలో సంచరిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏదోను తోటలో వారు సంచరిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తిని చెడగొట్టేటోడు ఒకడు ఉంటాడు, దయ్యం. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకుండా, తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా, తన ఆలోచనలు కూడా సరైన రీతిగా లేకుండా, తనకు ఒక మంచి భవిష్యత్తు వచ్చే విధంగా తను కూడా జీవించకుండా సాతానుడు ఏం చేస్తాడంటే తన ఆలోచనలను చెడగొడుతూ ఉంటాడు. మరి మనకు బైబిల్ గ్రంథాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనము తొందరపాటి మనము నిర్ణయం తీసుకోకూడదు. మనం నిర్ణయం తీసుకుంటూ ఉన్నప్పుడు మనల్ని సృజించిన మనకు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. రెండోది మనల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు. మూడోది ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ముగ్గురు యొద్దను విచారణ చేయాలి. అప్పుడు ఏది మంచిదో, ముఖ్యంగా ఈ ఇద్దరికంటే కూడా ఇంకా సృష్టికర్త దగ్గర నువ్వు విచారణ చేస్తే ఆయన నిన్ను నష్టపోనీయడు, నిన్ను ఓడిపోనీయడు, నిన్ను పడిపోనీయడు. హల్లెలూయా. ఈ అవ్వతో ఈ అయ్యతో ఇద్దరికి, ఆదాముతో అవ్వతో ఇద్దరితో అంటున్నాడు, ఇగో ఇది తింటే మీరు చచ్చిపోతారు బిడ్డలాలా అని చెప్పి. అంటే ఇగో ఇది మీ నిర్ణయమే, ఇవన్నీ తినండి, ఇదొక్కటి మాత్రం తినకూడదు, ఇది తింటే నిశ్చయంగా మీరు చచ్చిపోతారు, నిశ్చయముగా మీ మీదికి మరణం వస్తుంది, జాగ్రత్త సుమి అని చెప్పి దేవుడు వారికి సెలవిచ్చి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు వారు మంచిగా దేవుడు చెప్పిన మాటను పాటిస్తూ ఆ తోటలో ఉన్న ఫలాలన్నింటినీ తినుకుంటూ, ఆ తోటలో వాటికి అన్నిటికీ చెట్లకు నీళ్లు పట్టుతూ, అక్కడ ఒక నదిని బయలుదేరే విధంగా చేసింది ఆయన. ఒక 4 నదులు అక్కడ నుండి పక్క నుండి 4 నదులు, 4 కాలువలు పారి వెళ్ళిపోతూ ఉంటాయి, అంతటా పారుతూ ఉంటాయి. చూడవచ్చు మనం అది. వాళ్ళు ఆ తోటకు నీళ్లు పడుతూ మంచిగా ఏం చేస్తున్నారు, చలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, హల్లెలూయా. వస్త్రాలు కూడా లేవు, చలి పెడతాను అనుకోవడానికి, పాములు కూడా వచ్చి కలిసేది లేదు వాళ్ళకు, తేళ్లు కుడితే అని తెలియదు, ఏం లేదు, అంతా సమాధానము,
అంత నెమ్మది, అంత ప్రశాంతత, అంత సుఖమే తప్ప కష్టము లేని ఆ స్థలములో వాళ్ళు ఉంటూ ఉన్నారు. శ్రద్ధగా వినాలి దైవజనమా. అప్పుడు సాతానుడు సర్పములో దూరి వాడు నడుచుకుంటూ ఇట్లా 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 ఇట్లా, మీరు మొసలు నడుతా అంటే ఎంతమంది చూసిరు? టీవీలలో ఇట్లా చూసిరా? ఎట్లా నడుతుంది? ఇట్లా 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 అనుకుంటా 4 కాళ్ళతోటి నడుచుకుంటా ఆ చెట్టు మీద దూకి, ఈ చెట్టు మీద దూకి, ఈ చెట్టు మీద దూకి అవ్వ కాడికి వచ్చిందట. ఆదాము దగ్గరికి వచ్చి ముచ్చట పెట్టింది. పెడితే ఆదాము అంగీకరించలే. దేవుని నిర్ణయమే నా నిర్ణయము. హల్లెలూయా. ఇప్పుడు అవ్వకాడికి పోయింది. మళ్ళా దీని మీద దాని మీద దాని మీద దీని మీద దూకి అవ్వకాడికి పోయి అంటున్నది, ఇదిగో ఈ తోట చెట్లలో దేని ఫలానా తినొద్దు అన్నడా మీకు అనగానే అవ్వ అంటున్నది, తినొద్దని చెప్పిండు, ముట్టొద్దని చెప్పిండు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అనగా అంత పని చెప్పాడు. చూడండి 3:6 వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చూడు, ఏదోము తోటలో ఆదాము అవ్వ ఇద్దరు స్వయంగా దేవుని చేత చేయబడిన 2 వ్యక్తులతో దేవుడు మాట్లాడి వారితో ఒక నిబంధన చేసిండు. ఏంటి అని ఆ నిబంధన అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించండి అని చెప్పి దేవుడు నిబంధన చేసిండు. నిబంధన చేసి ఇగో ఇది ముట్టొద్దు బిడ్డ, దీన్ని తినొద్దు బిడ్డ, ఇగో ఇవన్నీ తినండి బిడ్డ అని చెప్పి దేవుడు చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. చూడండి, బెండకాయ కూర ఒక్కటే మీరు లైఫ్ అంతా తినాలని ఆయన చెప్పలే. ఇవన్నీ తినండి, ఇగో ఇది ఒక్కదాన్ని మాత్రం తినకూడదు. హల్లెలూయా. కానీ సాతానుడు అక్కడికి వచ్చి మాయ మాటలు చెప్తున్నాడు. నిన్ను తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా చేసేది సాతానుడు. దైవజనమా, ఈరోజు నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు, నువ్వు చెడిపోతున్నావు అంటే, నీవు మనస్తాపానికి గురవుతున్నావు, నువ్వు నష్టపోతున్నావు, నీవు హింసించబడుతున్నావు, నువ్వు శోధించబడుతున్నావు అంటే నీవు సాతాను మాట వింటున్నావు. కాబట్టి నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించక సాతాను మాట విని నిద్రపోయి ప్రార్థన చేయక ఆజ్ఞలను పాటించక సమయానికి దేవాలయానికి రాక ఉపవాసం ఉండక నీవు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించక నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఉండుటకు అలవరుచుకోక నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, ఓడిపోతున్నావు, చెడిపోతున్నావు, పడిపోతున్నావు. సాక్ష్యాన్ని కూడా నువ్వు కోల్పోయావు. నేను నువ్వు పరీక్షించుకున్నట్లయితే ఆదాము అవ్వ కూడా ఓడిపోయిరు, చెడిపోయిరు, పడిపోయిరు. సాతాను హల్లెలూయా. చచ్చిపోయారు వాళ్ళు, మానసికంగా చచ్చిపోయారు. చూడండి, ఆత్మ నీలో ఉంటేనే, ఆత్మ పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నువ్వు ఎట్లుంటావు అంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఉదయం నుండి సాయంకాల సమయం వరకే. నిన్న ఒక దైవజనులతో నేను మాట్లాడుతున్నా, శ్రద్ధగా వినండి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు నాకు ఏదైతే నా జీవితంలో నేను అనుభవించిన దాన్ని మాత్రమే చెప్తా. ఎందుకంటే లేని వార్త పుట్టించువానికి శ్రమ అని బైబిల్లో రాయబడింది. ఒక దైవజనునికి ఫోన్ చేసి, నేను పాస్టర్ ఫెలోషిప్లో అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి అందరికి పాస్టర్లకు ఫోన్ చేసి రేపు మీటింగ్ నేను అరేంజ్మెంట్ చేయాలి అశ్వనగరంలో. అయితే ఆ మీటింగ్ కొరకు అందరికి ఫోన్ చేస్తే 3 నెలలు ఏ దైవజనులు రాకపోయినా, 3 నెలలు సీరియల్గా రాకపోతే ఆ దైవజనుని సభ్యత్వాన్ని కట్ చేస్తాము. అయితే నేను పెద్దమ్మగడ్డలో ఉన్న పాస్టర్ సురేష్ పాస్టరు ఆయన కొద్ది రోజులు బట్టి రావట్లేదు. అయితే ఆయన రాంది ఒకే నెల రాలే. నేను సడన్గా ఏం మాట్లాడినంటే, నువ్వు జనవరిలో వచ్చినావు, నీ దగ్గర మీటింగ్ జరిగింది, ఫిబ్రవరిలో రాలే, మార్చిలో రాలే, ఇప్పుడు ఏప్రిల్ 3వ సారి రాకపోతే నీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది బ్రదర్ అని చెప్పిన.
నేను అంటే తప్పకుండా వస్తా బ్రదర్ అని చెప్పి ఆయన ఫోన్ కట్ చేసిండు. నా మనసులో మస్తు బాధ అవుతుంది. అరే ఎందుకు బాధ అవుతుంది అని చెప్పి నేను బాగా ఆలోచన చేస్తే, ఫిబ్రవరిలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇది ఏప్రిల్, ఫిబ్రవరిలో మాకు ఈ చైర్స్ ఇచ్చినప్పుడు ఆయన వచ్చిండు అక్కడికి. కానీ నేనేమన్నా 2 నెలలు నువ్వు రాలేదు, ఇది 3వ నెల అవుతుంది, సభ్యత్వం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని ఆయన చెప్పిన. ఫలానా రోజు వచ్చిండు ఆయన, పోయిన నెలే రాలేదు, ఇది 2వ నెల ఆయన రాకపోవడం అని చెప్పి ఫోన్ చేసి, బ్రదర్ నువ్వు పలానా నెలలో వచ్చినావు, నేను రాలేదనుకొని నీతో చెప్పినా, నువ్వు పలానా నెలలో వచ్చినావు బ్రదర్, ఇది 2వ నెల, కానీ అయినను సరే నువ్వు తప్పకుండా రావాలని నేను వెంబడే నేను సరి చేసుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున నింపడం. ఆత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు 100 అబద్ధాలు అయినా నేను మెసేజ్ ఇచ్చినోడు ఉండడు. ఇప్పుడు ఆదాము అవ్వలో ఆత్మ చచ్చిపోయిందిగా, చచ్చిపోయి ఏదో నువ్వు తోటలో బయటకు వచ్చి 2 కొడుకులను కంటే చచ్చిపోయిన ఆత్మతో ఉండే, దిగంబరులుగా ఉండే, దేవునికి విరోధంగా బ్రతికి ఏదో తోట నుండి వెలివేయబడ్డారు. బయటకు వచ్చిన అందమైన, సుందరమైన, ఆ పవిత్రమైన, ఆ శ్రేష్టమైన ఆ తోట నుండి వాళ్ళు వెలివేయబడ్డారు. ఈరోజు నేను కూడా ఆత్మ లేకపోతే పరలోకములో ఒక్క తను మనల్ని అంతే వచ్చి పడేది ఎక్కడ తెలుసా? పాతాళములో పడతాం. హల్లెలూయా. సాతాను అట్లనే త్రోసివేయబడ్డాడు. మీరు చూడవచ్చు, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ఎట్లా త్రోసివేయబడుతుంది? పరలోకం నుండి, ఎత్తైన స్థలములో నుండి నువ్వు దేవునికి విరోధంగా బ్రతికాయి కదా. సాతాన్ అంటే లూసిఫర్కు ఆయన శ్రేష్టమైన వ్యక్తి, వేలాది దూతల కంటే ఘనమైన వ్యక్తి ఆయనే. అట్లాంటి దేవదూతలలో శ్రేష్టమైన వ్యక్తి అయిన ఆయనే వాడు తందంత కింద మనం ఎక్కడ పడతాం? హల్లెలూయా. చచ్చిపోయిన ఆత్మతో ఉన్నారట ఆదాము అవ్వలు. హల్లెలూయా. ఒక్క తప్పుడు నిర్ణయం, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు ప్రపంచం ఏమవుతుంది? ప్రపంచం, ఒకరోజు నేను ఒక వీడియో క్లిప్ చూసిన, ఒక చిన్న అబ్బాయిని సడన్గా కవర్లు వేసి మూట కడతా ఉన్నారు. మూట కడతా ఉంటే కొందరు చూసి ఉరికిపోయి వాళ్ళిద్దరిని యవనస్తులే బాగా కొడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళిద్దరిని, ఆ చిన్న బాబుని మూట కట్టడానికి కారణం ఎవరు? ఆదాము అవ్వ చేసిన తప్పుడు నిర్ణయాన్ని బట్టే. కయీను ఏబేలును ఎందుకు చంపిండు? ఆదాము అవ్వ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టే. మనం వస్తున్నాం మందిరానికి, కానీ నీ నిర్ణయాలు ఎట్లున్నాయి? హల్లెలూయా. తప్పుగా లేవా నీ పద్ధతులు, నీ విధానాలు? ఈరోజు ప్రపంచము నాశనం అయిపోతూ ఉన్నది. అంటే ఈ భూకంపాలు, కరువులు, పెను తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, ఈ ప్రళయాలు, రోగాలు, భయంకరమైన విపత్తులు, సంపుకోవడాలు, యుద్ధాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆదాము అవ్వ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి. జాగ్రత్త సుమే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని అడగకుండా నువ్వే పని చేయకూడదు. నేను కొద్ది నిమిషాలు ఈ మాటలు బోధిస్తా. దైవజనులు చాలాసేపు దేవుడు ఆమెను వాడుకున్నాడు కాబట్టి చూద్దాం. ఇంకొక వాక్య భాగంలోకి వద్దాము. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనం కాంచి చదవండి ఒకరు. లేవికి మునిమన్మడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడగు కోరాహు, రుబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలేదు కుమారుడైన ఓరును యోచించుకొని ఇజ్రాయేలీయులలో పేరు పొందిన సబీకులను, సమాజ ప్రధానులనైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోకుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యుద్ధకు చేర్చుకొనును. హల్లెలూయా. చూడండి, శ్రద్ధగా వినండి దైవజనమా. కోరాహు, దాతాను, అబీరాములు వాళ్ళంతటా వాళ్ళు యోచించుకొని ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని, ఏంటి ఆ తప్పుడు నిర్ణయం అంటే,
మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుణ్ణి అనుసరించి నడుచుకునే బిడ్డలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మిద్యాను అనే ప్రాంతంలో గొర్రెలను కాసుకుంటున్న మోషే దగ్గరికి వెళ్ళి ఆయన పనేందో ఆయన చేస్తున్నాడు, ఆయన బ్రతికేందో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో అక్కడికి ఆ దేవుని పర్వతము దగ్గర ఈ మోషతో దేవుడు ప్రత్యక్షమై ఒక పెద్ద పొద మండుతున్న, ఆ పొద మధ్యలో మండుతున్నది, పచ్చి పొద మండుతున్నది, కానీ అది కాలిపోవట్లేదు. అరే ఏంటి వింత, అది కాలిపోవట్లేదు, పొద మాత్రం మండుతుందని చెప్పి అక్కడికి మోసే ఆ వింతను చూద్దామని వెళ్ళిండట. వెళ్ళిన తర్వాత మోసే అక్కడికి పోగానే అప్పుడు యెహోవా దూత అందులో ఉండి మాట్లాడుతున్నది. ఏమనంటే, మోసే వస్తున్న స్థలం పవిత్రమైనది కాబట్టి నీకున్న చెప్పులను విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పగానే వెంబడే మోసే వాటిని విప్పి దగ్గరికి వెళ్ళి సాగిల పడతాడు. అప్పుడు నా కుమారుడా మోసే, నా ప్రజలు పడుతున్న బాధను నేను చూస్తున్నాను, రా నిన్ను ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి నా ప్రజలను ఆ కష్టం నుండి నీ ద్వారా విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారి అందరినీ నీ ద్వారా తీసుకురాబోతున్నాను బిడ్డ, రా అని చెప్పంటే నేను రానయ్యా అని అంటాడు. నువ్వు రావాల బిడ్డ, నేను నచ్చోన్నయ్యా, ఇట్లా వివిధ మాటలు చెప్పినప్పుడు దేవుడు గద్దించి బాగా కోపం చేసి నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేయరు అని చెప్తే కింద పడేసినప్పుడు అది పాము అవుతుంది, మరలా ముట్టుకోరని చెప్తే అది కర్ర అవుతుంది. తర్వాత తన చేయిని ఇందులో పెట్టుకో అన్నప్పుడు దానికి కుష్టి వస్తుంది, బయటికి తీయగానే ఏమవుతుందంటే అది సాధారణమైన స్థితికి వస్తుంది. ఈ నమ్మిక పుట్టించినప్పుడు అయినా నేను బోనయ్యా, నేను నత్తోనయ్యా అంటే నీకు నా నోరిచ్చింది ఎవరు అంటే నువ్వే అయ్యా, మరి నేను మాట్లాడలేనా నీ ద్వారా, మీ అన్న నీకు ఎదురవుతాడు, నువ్వు వెళ్ళిపోరని చెప్పి అనేక విషయాలు చెప్పి వాగ్దానాలు చేసి పంపించినప్పుడు బలవంతంగా వచ్చాడు మోషే. హల్లెలూయా. అప్పుడు ఫరోకు ముచ్చెమటలు పట్టించి ఆ ఐగుప్తు దేశాన్నంతా నాశనం చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి స్వయంగా అక్కడికి దిగొచ్చినట. గత కొద్ది నెలల క్రితము కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో జరుగుతున్న సమయంలో ఆయన పరిపాలన చేసే కాలంలో దుబ్బాకలో ఎలక్షన్లు ఆయన ప్రభుత్వ కాలంలోనే జరుగుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యే చచ్చిపోయినప్పుడు అక్కడ ఎలక్షన్లు అప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి పోయి వాళ్ళు కూడా ప్రచారం చేసినట్ట. హల్లెలూయా. ఇట్లా 3-4 ఎమ్మెల్యేలు చచ్చిపోతే లేదా వాళ్ళు దిగిపోవడం చచ్చిపోవడం ఏదో జరిగితే ఈ ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని అందరితో ప్రచారం చేయించింది. అయితే అక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ఆరోను మోసే వీళ్ళందరూ కలిసి ఐగుప్తులంతా నాశనం చేసిరట. అప్పుడు దండం పెడతా, కాలు మొక్తా, బాన్సనని చెప్పి నీ ప్రజలు నువ్వు తీసుకుపో అంటే అప్పుడు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి మార్గం మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంటా ఉన్నారు, దాతాను, అభిరాము, ఇంకా కొరాహు, ఇంకా 250 మందిని వీళ్ళు ఈ ముగ్గురు పోగు చేసి వాళ్ళకు తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారట. మనకు లేడా దేవుడు? మనము కాదా పాస్టర్లం? మనము కాదా? మనం పరిశుద్ధులము కాదా? ఏమంటాం ఇక్కడ? మేము పరిశుద్ధులం కాదా? నువ్వు మా పైన హెచ్చించుకోవడం ఏంటి అని చెప్పి అంటాను. మోస మాత్రం ఏం చేస్తాను, వాళ్ళ కాళ్ళ ముందట సాగిలపడి బిడ్డలాలా ఇట్లా మీరు అనొద్దురా, మీరు చచ్చిపోతారు, ఇంతకుముందు అనేక మంది చచ్చిపోయారు, ఇప్పుడు మీరు చచ్చిపోతారు బిడ్డలాలా, ఇట్లా అనకండి అంటే ఏంది అనేది మేము ఇట్లనే అంటామని చెప్పి సవాలు విసురుతూ ఉన్నారట దైవజనమా. హల్లెలూయా. చూడండి, ఇది దేవుని సంఘం. దేవుని సంఘంలో దేవునికి విరోధంగా దైవజనుని నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దైవజనుని నిలబెడతాడా? స్వయంగా మోసే వారిని నడిపిస్తున్న సమయంలో వీళ్ళలో ఒక కలవరం ప్రారంభమైంది. ఒక కలవరం. ఏంటి కలవరం అంటే, మోసే ప్రార్థన చేయగానే మన్నా కురుస్తుంది, మోసే ప్రార్థన చేయగానే బండ నుండి నీళ్ళు వస్తున్నాయి, మోసే ప్రార్థన చేయగానే పూరేలు వస్తున్నాయి, మోసే ప్రార్థన చేయగానే చచ్చిపోయేటోళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు స్వయంగా మోసే వెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళగానే స్వయంగా దేవుడే దిగి వచ్చి మేఘంలో నుండి మనిషితో స్నేహితుడు ఎట్లయితే మాట్లాడుకుంటాడో దగ్గర విషయాలు సేమ్ అట్లా
మోసతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట. హల్లెలూయా. ఇది ఈ ముగ్గురికి నచ్చట్లేదు. ఏ ముగ్గురికి? ఈ ముగ్గురికి. మరి నువ్వు ఒళ్ళోంచి ప్రార్థన చేయకపోయినావు, అంతకుముందు నీ మనసు దైవ చిత్తానుసారంగా మలుచుకోపోయినావు. కొంతమంది పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లకు మేము వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దైవ చిత్తానుసారంగా స్థలానికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అప్పుడు వీళ్ళు పోయి మైకులు గుంజుకుంటా ఉంటారు. ఒక ఆయన, హల్లెలూయా, ఈయన పోయి మైకులు గుంజుకుంటా ఉంటారు. మీకు ఇంతకుముందు చెప్పినా నేను ఒకరోజు వరంగల్కు మేము పాస్టర్స్ మీటింగ్కి వెళ్తానా, 150 మంది పాస్టర్లు పోగైతారు. అప్పుడు నేను నిన్న వేసుకున్న షర్టు నన్ను చూసిరు కదా మీరు, నేను వేసుకున్న షర్టు, ఆ షర్ట్ వేసుకొని సాధారణమైన పాయింట్ వేసుకొని వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు నన్ను విమర్శ చేశారు. ఒక విశ్వాసి పాస్టర్ లెక్కొస్తాడు, నువ్వు మాత్రం విశ్వాసి లెక్కొస్తాను, ఈ డ్రెస్ ఏంది, ఈ కథ ఏంది, మంచిగా ఉద్యమైంది, అది అని చెప్పి అంటా ఉన్నాడు ఆయన. నాకెందుకు అట్లనే పోతుంది, ఆయన బాగా ప్రార్థనలో గడిపి నేను వెళ్ళిన. ఇప్పుడు నన్ను విమర్శ చేసింది వాళ్ళని అర్థం పెట్టలా. మళ్ళీ రోడ్డు మీద ముగ్గురు అంటే కొద్దిగా మనసు నొచ్చుకున్నట్టు అయింది, కానీ అది పట్టించుకోలే నేను. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. మనం ఎంత మరుగు చేయబడి ఉంటే అంత పైకి లేవనెత్తుతారండి. హల్లెలూయా. ఎంత మరుగు చేయబడి ఉంటామో, ఎంత తగ్గించుకొని ఉంటామో, ఎంత దేవునికి లోబడతామో అంత దేవుడు హెచ్చించే దేవుడు. హల్లెలూయా. అక్కడి నేను వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసే వ్యక్తి ఆయన నన్ను పిలిచిండు. పాట పాడుతారండి జాస్వా పాస్టర్ గారు. ఆయన నాకు, నేను అప్పటి వరకు చూసిన ఇదివరకు కానీ నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. హల్లెలూయా. అంటే ఆయన నన్ను పిలవగానే, అరే ఈయనకు నేను తెలుసా, నాకేం తెలియదు అని చెప్పి నేను అనుకున్నా. నేను అక్కడికి పైకి పోయిన తర్వాత పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరాన్ని అభిషేకించుడు. జ్యోతిర్మయుడ పాట పాడిన దైవజనమా, ఎంత అద్భుతమైన రీతిగా అంటే వాక్యం అంటుంది, తను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చించబడినని రాయబడింది. మోసే రాను అంటున్నాడు, దేవుడు రావాలంటున్నాడు. మోసే రాను అంటున్నాడు, దేవుడు రావాలంటున్నాడు. బలంతంగా తీసుకొచ్చి అందులో పెట్టాడు. హల్లెలూయా. అందుకని దేవుడు మోసని ఎప్పటికీ పొగిడిండు. మోసే నాకు ఇష్టమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అప్పటి వరకు రాను అన్న వ్యక్తి సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఏది చెప్పిండో గదే చేసిండు. ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక్కసారి చిన్న మిస్టేక్ అయింది తప్ప మోసేను అమితంగా ప్రేమించిండు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ అక్క ఆయనను తిడితే ఆమెకు కుష్టి వచ్చింది. వాళ్ళ అన్న ఆయనను తిడితే పాలు తేనెలు ప్రవించ దేశానికి ఆయనను రానియలే. హల్లెలూయా. దేవుని సేవకుడు వేరండి. మన నిర్ణయము మనది ఎట్లుండాలి? మన నిర్ణయం అంటే నువ్వు బైబిల్లో చూసి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ నిర్ణయం హల్లెలూయా. సొంతంగా తీసుకోవడం కాదు. వీళ్ళు అక్కడ తప్పుడు నిర్ణయం ఒకటి తీసుకున్నారు. వీళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు పొందుకున్న శిక్ష ఏందో మనం ఒకసారి చూద్దాము. దైవజనమా 16వ అధ్యాయము 30వ వచనం కాంచ చూడండి. సంఖ్యాకాండం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాకు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యములను మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని ఇంకా చదువురా. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 270 మందిని కాల్చి వేసెను. ఆకాశం నుండి అగ్ని బయలుదేరి వచ్చి ఈ ముగ్గురితోనూ వీళ్ళు ఏకీభవించినందుకు ఈ 250 మంది దగ్గరికి అట దేవుని అగ్ని దిగి వచ్చి వాళ్ళను కాల్చి వేసిందట. హల్లెలూయా. ఒక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి, హల్లెలూయా, ఒక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి
మనం ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని తప్పుడు నిర్ణయాలు, మన తప్పుడు నిర్ణయాలను బట్టి ఎంతమంది లోకంలో కలుస్తున్నారో తెలుసా? ఇక్కడ వీళ్ళందరి మనకెందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో రచించి పెట్టిండంటే, ఎందుకు కొంతమందిని ఇందులో రాసి ఉంచిందంటే, కొంతమంది జీవిత చరిత్రలు మనకు బుద్ధి రావడం కూడా. హల్లెలూయా. మనము ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని. చూడండి బైబిల్ గ్రంథంలో ఒకసారి దావీదు గారు ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు 70,000 మంది చచ్చిపోయారట. చూడండి ఆ భాగం ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయును గాక. నా ఏలినవాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టెననెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబులను సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజు సమూహము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున. హల్లెలూయా. చూడండి దైవజనమా, అప్పుడున్న కాలంలో ఇట్లా జనసంఖ్య లెక్క పెట్టకూడదని దేవుడు వారికి సెలవిచ్చిందట. ఇశ్రాయేలు రాజులకు దేవుడు సెలవిస్తే ఈ దావీదుకు ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇశ్రాయేలుల ప్రజల్ని లెక్క పెట్టాలనే ఒక ఆలోచన వచ్చిందట. ఆలోచన రాగానే ఈయన దేవుని సన్నిధిలో ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అది చేయొద్దు బిడ్డ అని చెప్పి ఆలోచన చెప్పు. ఏమంటే యోవాబుని పిలిచి, అరే ఇట్రా ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఎంతమంది ఉన్నారు లెక్కించు అని చెప్పగానే యోవాబు అంటాడు, ఏంది ఏలినవాడా, నువ్వు బ్రతికుండగానే బచ్చడు మందిని ప్రజల్ని చేస్తానని దేవుడు చెప్పిండు, నువ్వు లెక్కించమంటానమేంది అని చెప్పి అనగానే నా మాటకు లోబడి నువ్వు లెక్కించు అని చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. అనగానే వెంబడే యోవాబు పోయి లెక్కించడం జరుగుతుంది. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక తప్పుడు నిర్ణయమును బట్టి ఎంతమందిని మనం కోల్పోతున్నాం. నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ జీవితంలో ఏం జరుగుతుంది, అసలు నువ్వు నిత్యత్వానికి వెళ్ళబోతున్నావా, నరకానికి వెళ్ళబోతున్నావా, ఒకసారి నిన్ను నువ్వు గమనించాలి ఒక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి. ఇప్పుడు అలా లెక్కించి వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రవచనం పంపిస్తా ఉన్నాడు. చూడండి ఆ ప్రవచనం ఏంటంటే 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశం మందు 7 సంవత్సరములు క్షమము అంటే కలుగుటకు ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది. మరి అప్పుడే తోయాలని, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోక మునిపే తోయాలని. హల్లెలూయా. కొంతమంది యవ్వన స్త్రీలు, నాకు ఆయనే కావాలి, ఇక ఆయన తప్ప నేను ఎవ్వరు చేసుకోనని చేసుకుంటారు పెళ్లి. పురుషులు కూడా నాకు ఆమె కావాలి, ఇది ఒక తప్పుడు నిర్ణయం. హల్లెలూయా. వద్దు బిడ్డ అని పాలయ్య కూడా చెప్పిండట ఒక యవ్వన స్త్రీకి. పాలయ్య కూడా అన్నట, బిడ్డ అది నీకు వద్దు, ఆ సంబంధం కరెక్ట్ కాదు అంటే తప్పుడు నిర్ణయం తీసుకున్నది. ఆమె బ్రతుకంతా ఎంత దెబ్బ తింటుంది. హల్లెలూయా. భర్తకు ఇన్సూరెన్స్ 35-40 వేలు డబ్బులు వస్తాయి నెలకు. కానిస్టేబుల్ ఆయనే, పోలీసు ఆయనే, కానీ తాగిపోతే ఏం లాభం? వచ్చిన డబ్బులన్నీ గుడాంబ కొట్టుకే పోతాయి. ఎవరైనా ఉన్నారా గుడాంబ తాగేటోళ్ళు ఇక్కడ? హల్లెలూయా. మార్చుకోండి, ఆయన ఒక్కడే కాదు. హల్లెలూయా. దేవుడు బయలుపరిచి జాగ్రత్త సుమా. దొంగ గుడాంబ తాగేటోళ్ళు, దొంగ బీరు సీసాలు తాగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు బయటికి మస్తు పరిశుద్ధంగా కనపడతారు. జాగ్రత్త. హల్లెలూయా.
అయ్యా మా బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యి. ఎందుకు అని అంటే, వద్దంటే అది వినలేదు, వాడిని చేసుకున్నది, వానికి పోలీస్ జాబ్ అని చెప్పి బాగా ఇష్టపడి చేసుకున్నది. అయ్యా మేమంతా చెప్పిన, పాలయ్య కూడా చెప్పిన, అయ్యా చెప్పినా వినలేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దైవజనమా, బ్రతుకంతా కష్టాలు, ఏం లాభం? ప్రేమ ఉన్న కాడ కూరగాయల భోజనం తిన్నా సంతోషమేనట, ప్రేమ లేని కాడ మాంసాహారాలు ఎందుకు? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనమా, తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈరోజే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నాకు బయలుపరిచిందే, నువ్వు నాకు తెలియజేసిందే, నేను దాన్నే చేత తప్ప, అది ఎంత తక్కువ అయినా పర్లేదు కానీ దాన్నే చేత తప్ప నేను వేరేది చేయను ప్రభువా, నా విలువ కొరకు అని చెప్పి ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ స్థితి నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. గట్టిగా చెప్పండి బట్టి దేవుడి నామాన్ని మహిమపడదాం. 3 విషయాలు ఆయన ముందు పెట్టినట. శత్రువులు నిన్ను తరుముతారురా, 3 నెలలు నువ్వు పిచ్చుకుపోయినట్టు పోవాలి దేశాలు పట్టుకొని. అంటే సింహాసనం నుంచి దావీదుని ఏం చేస్తారు? శత్రువులు తరుముతారు. 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఏది కావాలో కోరుకో. ఎందుకు? ఒక్క తప్పుడు నిర్ణయానికి. ఈయన రాజు ఆదర్శముగా ఉండాలి. ఈరోజు ప్రధానమంత్రి మొదలు పెడితే వార్డ్ నెంబర్ వరకు మొత్తం లంచగొండ గాడిదలే తయారైంది. అంతే కదా? ఎవడన్నా ఉంటాడా పరిశుద్ధంగా? క్రైస్తవులలో కూడా అధికారులు ఉంటే వాడు కూడా తీసుకుంటున్నాడు. దుర్మార్గులు అందరూ అట చెడిపోయారట, కానీ మనం చెడిపోకుండా ఉండాలి. హల్లెలూయా. మనం తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. 3వది, 3 దినాలు ఒక తెగులు మీ మీద, 3 దినములు తెగులు మీ పైన రేత. గత్తర అనేది వెనకట, అంతే కదా? గత్తర. ఆ గత్తర అంటే ఇప్పుడు ఈ కరోనా లాంటి ఏదో తెగులు కావచ్చు, అప్పుడు మెడిసిన్ లేవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాదు పేరు మీరే చెప్పుకొని గత్తర అని చెప్పారు. ఇప్పుడు మాత్రం డాక్టర్లు దాని పేర్లను సృష్టిస్తూ ఉన్నారు. కరోనా అని, ఇంకా ఒమిక్రాన్ అని, ఎబోలా అని, నానా విధ వైరస్లని వారు పేర్లు పెడతా ఉన్నారు. మీకు చదువు రాదు కాబట్టి గత్తర అని చెప్పి అన్నారు. ఇట్లాంటి వ్యాధే, ఇట్లాంటి సమస్య 3 దినాలు వస్తుంది. ఏది కావాలో కోరుకో అంటే దేవుని చేతిలోనే నేను పడతా. ఎందుకంటే ఇదివరకు ఒకసారి వీళ్ళ కొడుకు తరిమిత పోయింది కదా అరణ్యానికి. తెలుసా? ఎంతమంది తెలుసు? ఒక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి వీళ్ళ కొడుకు తరిమితే అరణ్యానికి పిచ్చుకుపోయినట్టు వేయించాడు. ఒకసారినే బిడ్డే చెడిపోయింది, 2 కొడుకులు చచ్చిపోయారు. సింహాసనం దిగి అరణ్యంలో చెప్పులు లేకుండా తిరిగే రోజు వచ్చింది దావీదుకి. ఒక తప్పుడు, ఇంతకుముందు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది ఆయన. హల్లెలూయా. తప్పుడు నిర్ణయం ఏంటి? ఆ తప్పుడు నిర్ణయం తెలుసా? మేడగది మీద తిరుగుతూ ఉన్నాడట. ఇక నేనెందుకు పోవాలి, నేను రాజును కదా, నేను పాస్టర్ని అయినా, ఇంతమంది సంఘస్థులు ఉన్నారు, ఇక నేను ప్రార్థన ఎందుకు చేయాలని నేను అన్నాను అనుకో, నాకు కూడా వస్తుంది ఒక తప్పుడు నిర్ణయం. హల్లెలూయా. ఈ మధ్యలో అయితే ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు ప్రార్థనలు ఉంటాను, ఎక్కువ ప్రార్థనలో గడుపుతాను. దైవజనమా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాలు పెరగాలి అంటే ప్రార్థన చేయాలి. సాతాను జయించాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు నష్టపోవద్దంటే ప్రార్థన చేయాలి. నువ్వు తిన్నది అరగాలి అంటే ప్రార్థన. ఈరోజు కొంతమంది భోజనం చేస్తారు, పోయి మంచి ఫుడ్ తిన్నానని చెప్పి అన్న తర్వాత అది అరగక కూడా భయంకరమైన శ్రమ ఎదురవుతా ఉంది. ఇప్పుడు అట్లున్నది పరిస్థితులు. హల్లెలూయా. 3 దినాలు తెగులు వస్తుంది, ఏది కావాలో చెప్పు అని చెప్పి అనగానే దేవుని చేతిలో నేను పడతానని చెప్పి అంటే అప్పుడు మరణ దూత ఇశ్రాయేలుల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అట 70,000 మంది ప్రజలు చచ్చిపోయారట. దావీదు చేసిన ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి. దైవజనమా, హల్లెలూయా. అందుకనే విమానాలు తయారు చేసేటోళ్ళను, హెలికాప్టర్లు తయారు చేసేటోళ్ళను వాళ్ళకు ఎక్కువ డబ్బిచ్చి ఎందుకు దాంట్లో ఉద్యోగాలలో పెట్టుకుంటారంటే ఒక్క చిన్న ప్రమాదము జరిగినా పిచ్చి వాళ్ళని చేర్చుకుంటే ఏమవుతుంది? అక్కడికి పోగానే ఏదన్నా ఒకటి నెట్ లూజ్ అయిందంటే సముద్రంలో కూలుతుంది, వాళ్ళందరూ ఏమవుతారు? చచ్చిపోతారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చాలామంది బైబిల్ గ్రంథంలో తప్పుడు నిర్ణయాల ద్వారా, బిలాము ఒక్క తప్పుడు నిర్ణయం ద్వారా తన జీవితంలో ఏమైంది తెలుసా? దైవ దర్శనాన్ని కోల్పోయిండు. 2వది చంపబడ్డాడు. దైవ దర్శనాన్ని కోల్పోయిండు, 2వది చంపబడ్డాడు. మన జీవితంలో కూడా ఏమవుతుందో తెలుసా? మనం చేసుకునే తప్పుడు నిర్ణయాన్ని బట్టి. ఇస్కరియోతు యూదా స్థితి ఏమైంది?
నేను 30 వెండి రూపాయలకు అమ్ముకుంటా. తర్వాత యేసుప్రభు సముద్రంలో ఎట్లయితే నడుచుకుంటూ వచ్చిందో మేము పట్టుకుని ఆ దొంగలు కూడా పట్టుకున్నప్పుడు ఈయన మాయమవుతాడు మళ్ళా వస్తాడని తనంతట తానే తన మనసులో ఆలోచన చేసి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు తను శాపగ్రస్తుడై ఉన్నాడు, ఉరేసుకొని చచ్చిపోయి ఉన్నాడు. తను ఎక్కడున్నాడో మాత్రం దేవునికి తెలుసు, మనకు తెలియదు. చూద్దాము ఈ భాగము. 3 దినాలు తెగులు రేగుట ఒప్పుకొందువా, యోచన చేసి నన్ను పంపిన వారికి నేనేమి ఇయ్యవలసి ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదము గాక అని గాదుతో అనను. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెహెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. హల్లెలూయా. 70,000 మంది అంటే ఏందండి? ఖానాపురంలో 5-6 మంది ఉంటారు. నర్సంపేటలో ఎంతమంది ఉంటారు? 30,000. ఇంకా కూడా కాదు, అది 30. ఇంకా చుట్టుపక్కల ఒక 5-6 ఊళ్ళ మంది. అన్ని శవాలు ఒకే రోజు ఎవరు చేయబట్టి చచ్చిపోయిండు? దావీదు చేసిన తప్పుడు ఆలోచనను బట్టి. హల్లెలూయా. వాళ్ళని పట్టి మనం బుద్ధి తెచ్చుకోవడం కొరకే నా జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని నువ్వు ఫెయిల్ కాకూడదు, నీ పిల్లలు నష్టపోకూడదు, నీవు నష్టపోకూడదు. కొంతమంది యవన స్త్రీలు కానీ యవన పురుషులు కానీ ఏం జరుగుతున్నది, ఇప్పుడు భార్య ఉండగానే ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని వేరొక స్త్రీతో కాపురం పెడుతూ ఉన్నారు. ఇక ఈ పిల్లలు పోతామే, ఈ భార్య పోతామే, వాడనంతా మర్చిపోతాడు దేవుని పరిశుద్ధ నామాన్ని. స్త్రీ కూడా ఏం చేస్తున్నది, భర్తను పిల్లలను ఈ ఆలోచన లేదు. వాడేదో పిచ్చి మాటలు చెప్పగానే ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని కలో టెంపుల్ వాళ్ళు ఒక వీడియో స్కిట్ తీసిరు. ఆ స్కిట్లో భర్తను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి పోతే పాప ఆయన పిచ్చోడు అయిపోయాడు. తర్వాత ఈయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయంగా చివరికి వాడు మోసం చేస్తే అప్పుడు వచ్చి ఏడ్చుకుంటా. అదే పరిస్థితి జరుగుతుంది మన నిర్ణయాన్ని బట్టి. జాగ్రత్త దైవజనమా. వాళ్ళే కాదు, హల్లెలూయా, ఈ ఒక్క ఆలోచన గురించే కాదు, నీ జీవితంలో ఉదయం లేచింది మొదలు పెడితే సాయంకాల సమయం వరకు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని 3కి చెప్పాలి. 1 సృష్టికర్తకు, 2ది నీ తల్లిదండ్రులకు, 3ది నీ ఆత్మీయ తల్లిదండ్రులకు. దేవుడైతే కరెక్ట్ జవాబిస్తాడు. ఈ నలుగురు ఒకవేళ ప్రార్థనలో బాగా గడిపితే దేవుడు బయలుపరిస్తేనే వీళ్ళు చెప్తారు. లేకపోతే తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. మరలా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏదైతే నీకు బయలుపరుస్తాడో దాన్ని నువ్వు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఇలా చేయకుండా నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చూడండి, వాళ్ళు ఆదాము అవ్వ చేయబట్టి ప్రపంచం నాశనం అయింది. దాతాను అభిరాములు కోరాహు చేయబట్టి 250 మంది పాపం వీళ్ళ మాయమాటలు నమ్మి ఏమైరు, అగ్నికి ఆహుతయ్యారు. వీళ్ళు పరలోకం పోతారా? ఈరోజు ఒక భక్తుడు అన్నది, ఇప్పుడే నరకం చూసినావానా నువ్వు అని చెప్పానన్నారు. కానీ అమాంతం నోరు తెరిచాట భూమి వాళ్ళని మింగితే ఈ శరీరాలతోటి ఇప్పుడు పాతాళములో కాల్తా ఉన్నారు. ఇంచుమించు ఒక 300 మందికి పైగా. దాతాను, అభిరాము, కురాహు భార్య పిల్లలు మాత్రము ప్రార్థనలో డేరాల దగ్గర ఉన్నారట. వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారట. మా అయ్యకు మాకు సంబంధం లేదయ్యా, మా అయ్య చెప్తే ఇంటలేడు. భార్య అంటుంది, నా భర్త చెప్తే ఇంటలేడయ్యా, నా పిల్లల మీదకి దోషాన్ని రానియ కానీ ఎక్కిపడి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తుందట భార్య. హల్లెలూయా. డేరాల దగ్గరే ఉండి మీ నాశనం మీకేనే అని చెప్పి బాగా వాళ్ళని తిట్టి, మీకు బాగా భక్తి పిచ్చి పట్టింది అని చెప్పి వీడు కురాహు పోయి విరోధముగా దేవునికి విరోధంగా లేచింది. అందుకనే కురాహు పిల్లలు 84వ కీర్తన రాశారు, 42వ కీర్తన రాశారు. దుప్పి నీటి వారు 42వ కీర్తన చూడండి, కురాహు పిల్లలు రాసిందే. చూడండి, కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనము పైన చూడండి, ప్రధాన గాయకునికి కురాహు కుమారులు రచించిన దైవ ధ్యానము.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు ఆదివారం అవుతుంది, ఎప్పుడు ఆన్లైన్ ప్రార్థన అవుతుంది అని బాగా తప్పిస్తారట వీళ్ళు. ఎందుకు? వాళ్ళు అయ్యా అమాంతం భూమి మింగినప్పుడు వీళ్ళు కూడా సచ్చటోలే. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీళ్ళ నరకానికి వెళ్ళకుండా కాపాడిండు. వీళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము మాత్రం నీ మాటకు సమ్మతించాం. మోసే గొప్ప వ్యక్తి, ఆయనకు ఎదురు తిరుగుతామా? అయినా జీవం కలిగిన దేవునికి విరోధంగా మేము ఎట్లొస్తాము నాన్న, మేము రాం, నీకు నచ్చితే నీకు నచ్చింది చేసుకో, మేము మాత్రం నీ మాటకు సమ్మతించము నాన్న అని ఒక గట్టి దృఢ నిశ్చయత చేసుకొని వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి తిరిగి ఆయుష్ పొడిగించడు. వాళ్ళను దేవుడు మింగలేదు. హల్లెలూయా. అతిక్రమము దాచిపెట్టినోడు వర్ధిల్లడట, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినోడు కనికరం పొందుతాడట. హల్లెలూయా. వీళ్ళు ఒప్పుకొని వదిలిపెట్టారు, మా అయ్యా శాపం మా మీదకి రానియకయ్యా అని కన్నీళ్ళు విడిచి వీళ్ళు ప్రార్థన చేసిరు. దేవుడు వీళ్ళని కాపాడిన, అందుకని కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో వీళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఆత్మలో లీలమైనప్పుడు ఈ 42వ కీర్తన, 84వ కీర్తన, ఇంకా కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి దైవజనమా, వాళ్ళు రాసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు జాగ్రత్త. చూడండి ఇంకా ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం చూడండి. భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో ఇది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతడి యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి వానికి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన ఇదులు తీసి వేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. చూడండి దైవజనమా, ఒక వ్యక్తికి 5 తలాంతులను ఇచ్చిండు, ఒక వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చిండట? 2 తలాంతులు ఇచ్చిండు, ఒకరికి 1 తలాంతు ఇచ్చిండు. ఈ 5 తలాంతులు తీసుకున్నాడు, దానితో వ్యాపారము చేసి ఏం చేసిందంటే వ్యాపారం చేసి, వ్యాపారం కావచ్చు లేకపోతే బాగా ప్రార్థన చేసి ఇంకా వరాలను పెంచుకుంటూ కావచ్చు చేసి దాన్ని అధికం చేసుకున్నాడు. 2 తలంతులు కూడా అధికం చేసుకున్నప్పుడు ఈ 1 తలంతో ఏం చేసినట్టే వాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడట. ఇక్కడ గమనించండి, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ తప్పుడు నిర్ణయం అంటే, వానికి ఇచ్చిన 1 తలంతు తీసుకొని పోయి రంధ్రం తీసి అందులో పాతి పెట్టి వచ్చి తనేదో సోమరిగా ఉన్నాడు. అప్పుడు ఈ తలంతులు పంచిచ్చిన వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు 5 ఇచ్చినని అడిగినప్పుడు ఏం చేసిందంటే వాడు తిరిగి తీసుకుపోయి ఇవ్వగా 5కి 5 చేసి ఇవ్వగా, బలా నమ్మకమైన దాసుడు అని చెప్పి ఇగో ఈ పట్టణాలపైన అధికారివై ఉండు అని పరలోక రాజ్యానికి తీసుకున్నాడు. అట్లనే 2 తలంతులు తీసుకున్న వ్యక్తిని కూడా తీసుకొని ఏం చేసిందంటే వాడు 2కి 2 4 తలంతులను చేసింది కాబట్టి ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు బలా నమ్మకమైన దాసుడు అని అతన్ని కూడా పరలోక రాజ్యానికి చేర్చుకున్నాడు. ఈ 1 తలంతు తీసుకున్న వాడు ఏం చేసిందంటే పాతి పెట్టింది కదా. అప్పుడు వీడంటాడు, నువ్వు విత్తని చోట కోయివాడవని, నువ్వు బాగా కట్టినడవని నేను తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకొని నేను దాన్ని పాతి పెట్టిన, ఇవన్నీ నువ్వు తీసుకో అని చెప్పి ఇసిరేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాడు చేసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి వాడు ఈరోజు పాతాళములో పడినట్టుగా దేవుని వాక్యం రాయబడింది దైవజనమా. అందుకని సోమరివైన చెడ్డ దాసుడా. హల్లెలూయా. ఈరోజు ప్రతి వ్యక్తికి తలంతులను ఇస్తున్నాడు. ఎంతమంది తెలుసు? ఎన్ని తలంతులు నీ పట్ల నెరవేరుతానే అవ్వా?
బర్ల తలంతులు, పెండ తలంతులు లేదా గుడిసె తలంతులు ఈ తప్ప మన జీవితాలు ఏదో నెరవేరుతుందా? మీ జీవితాలలో ప్రతి వ్యక్తికి తలంతులు ఇస్తాడు. మనం సంపాదించుకోవడం కొరకు సమయం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా, మీ పైన ఎందుకు కోపం చేస్తున్నానో తెలుసా? రేపు యెహోషువ పాస్టర్ అని చెప్పగానే నేను అక్కడ పోయి నిలబడతా. వాళ్ళ సంఘాన్ని తీసుకురండి అనగానే దేవదూతలు తీసుకొస్తారు అక్కడికి. శ్రద్ధగా విని బిడ్డ, నిన్నే అనగానే బాధపడక. నేను ఎందుకు చెప్తాను ఇప్పుడు, తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు రాజ్పాల్ రా, నీకు తలం తెలిసిన ఏది అధికం చేసిన దేవుడు అడుగుతాడు. అడగగానే తలకాయ దించుకుంటే సోమరి అయిన చెడ్డదాసుడు అని చెప్పనగానే మరణ దూతలు 2 వచ్చి తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో. హల్లెలూయా. మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఏమన్నదంటే, విశ్వాసులకు గుర్తులేంటి? నమ్మిన వారి పట్ల ఈ సూచక క్రియలు జరుగును. దయ్యములను వెళ్ళగొడతారు, రోగాలను స్వస్థపరుస్తారు, ఇంకా నానావిధ వరాలు కూడా వీళ్ళందరికీ పనిచేస్తాయి అని చెప్పి దేవుడు అంటే. ఎందుకో తెలుసా? పని పాట లేక ఈ తలంతులను దేవుడు నీకు ఇస్తలేడు. అనేక ప్రజలను దేవుని తట్టు తిప్పడం కొరకు నీకు వరాలను ఇచ్చి నిన్ను దేవుడు వాడుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సువార్థికురాలు కావచ్చు, ఎవరివైనా సరే ప్రతి వ్యక్తికి దేవుడు తలంతులను ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ తలంతులను తీసుకుపోయి ఏం చేస్తున్నాం? నీ పనేందో నువ్వు చేసుకుంటాను. ఒక్కరికి నీ తలంతు ద్వారా ఒక్కరిని మారుస్తున్నావా? మారడానికి ఏందో తెలుసా? మనసు మారడము. ఏదో నువ్వు దేవుని నమ్ముకొని నేను దేవుని నమ్ముకున్నావా అంటే మారుడు కాదు. హల్లెలూయా. నువ్వు రెగ్యులర్గా దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు నీలో నూనె పెరుగుతూ ఉంటుంది. నూనె ఎంత ఉంటుందో అప్పుడు అంత వెలుగుతూ ఉంటుంది వత్తి. హల్లెలూయా. వత్తి ఎంత వెలిగితే అంత గృహంలో ఏమవుతుంది? వెలుగులో ఏ వ్యక్తి వచ్చైనా పని చేసుకుంటాడు. అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. వెలుగు దేనికి సాదృశ్యము? మంచికే సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. ఈ వెలుగులోనే ఎవడైనా పని చేసుకుంటాడు తప్ప రాత్రి అయితే ఎవడైనా పని చేస్తాడా? హల్లెలూయా. బాగా కఠినమైన పరిస్థితులు ఉన్న వ్యక్తి లైట్లు పట్టుకుని పోయి చేస్తాడు. అది కూడా అక్కడ దిగే అవసరం. శ్రద్ధగా వినాలి. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, వాణ్ణి సోమరి అయిన చెడ్డదాసుడాన్ని చెప్పి వాణ్ణి గద్దించి కాళ్ళు రెక్కలు కట్టి వాణ్ణి వేసినందుకో తెలుసా? నీ కొరకే, నా కొరకే. నేను బుద్ధి తెచ్చుకొని మనకు దేవాలయానికి రాగానే ఇక నువ్వు 6 రోజులు పని చేసుకొని ఇక 7వ రోజు ఒక్కరోజు వచ్చి సప్పట్లు కట్టి పోవడం కొరకు కాదు. జ్ఞానులు నిన్న మనం చూసుకున్నాం. జ్ఞానులు అక్కడికి వచ్చింది ఒక పని నిమిత్తం వచ్చారు, కానీ దైవ దర్శనం పొందుకొని వాళ్ళు వెళ్తున్నారు వేరొక మార్గం కూడా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. సమూయేలు దేవాలయానికి వచ్చింది ఏలీ మాటలు వినాలి, మందిరాన్ని క్లీన్ చేయాలి. ఏలీ పిల్లలు అందరూ చెప్పిన మాట వినాలి, మందిరానికి ఏం చేయాలి? క్లీన్ చేయాలి. వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళ అవ్వయ్య అదే చెప్పారు. కానీ నువ్వు ప్రవక్త ఉంటావు బిడ్డ, దేవుడు నేను ఇట్లా వాడుకుంటాడు, ఇగో ప్రవచనాలు ఇవి అని చెప్పాలే వాళ్ళ అవ్వ. అక్కడికి వచ్చిన తర్వాత తన గుణాన్ని చూసి తను తలంతులను అధికం చేసుకున్న విధానాన్ని చూసి దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు సమూయేలు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీకు ఇచ్చిన తలంతులను అధికం చేసుకోవాలా? నీ నిర్ణయం తప్పు. తప్పు నిర్ణయం 99.9% ఇక్కడ ఉన్న బిడ్డలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా వ్యాధి బాగైతే చాలు, నా పని ఏందో చేసుకొని నేను బ్రతుకుతామని చెప్పి అనుకుంటున్నావు. ఫస్ట్ నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చెయ్యి. నీ పనిని నీకు ఇస్తాడు, అలాగనే ఆయన పనిలో నిన్ను వాడుకుంటా ఉంటాడు. పార్ట్ టైం జాబులు అంటారు కదా, చదువుకునే బిడ్డలు చేస్తూ ఉంటారు, అట్లా నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. డిసిఎస్ దినకర్ అనే వ్యక్తి బ్యాంకులో ఉద్యోగ మేనేజర్గా చేసేది ఆయనే. ఈరోజు ఆయన ప్రపంచానికి ఆదర్శం. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిండు. తన కొడుకు వాడబడతాను, తన కోడలు వాడబడుతుంది, తన మనవరాళ్ళు వాడబడుతున్నారు. గొప్ప మినిస్ట్రీ జీసస్ కాల్ అనే మినిస్ట్రీ. ఎందుకు? తన పంతం చేసుకొని ఉండొచ్చు కదా. తనకిచ్చిన తలంతులను అధికం చేసుకున్నాడు దైవజనమా. ఈరోజు జడ్సన్ అబ్రహాం ఫ్యాక్టరీ ఉన్నది, కేక్ ఫ్యాక్టరీ. వచ్చని సంపాదన దాన్ని చేసుకొని బతకొచ్చు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. వారికి దేవుడు అనుగ్రహించిన ఆ తలంతులను వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. నీకు ఇచ్చిన తలంతులు నాకు ఈ దర్శనం వచ్చిందన్నా, ఏది మా దర్శనం ప్రకారం జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా?
మొరపెడుతున్నావా? నీ ఇంటి పక్కల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ గ్రామం కొరకు చేస్తున్నావా? నీ మండలం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు ఇల్లు, వాకిలి, పొలము, నాట్లు, విత్తనాలు వేయడము, కలుపు తీయడము ఇదే. కానీ నీ తలంతును అధికం చేసుకుంటా. రేపు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, బిడ్డ రాజుపాలు నువ్వు ఎన్ని దిక్కులా ఎందుకు కట్టినావు బిడ్డ అని చెప్పి అడగడా? అడుగుతాడా? హల్లెలూయా. బిడ్డ నువ్వు ఎంత స్థలం సంపాదించినావు బిడ్డ అని అడుగుతాడా? ఏమడుగుతాడు తెలుసా? నీ తలంతుది హల్లెలూయా, నీ తలంతుది అనగానే అప్పుడు మౌనంగా నువ్వు ఉంటావు. ఇక నువ్వు జవాబు చెప్పవు. ఒకవేళ ఇక్కడ ఉన్నావు కావచ్చు, నువ్వు బాగానే సువార్త చెప్తున్నావు కావచ్చు, నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొస్తాను కావచ్చు, నీ తలంతులను అధికం చేసుకుంటున్నావు కావచ్చు. నీ గురించి కాదు దేవుడు మాట్లాడారు. తలంతులను ఎవరైతే పాతి పెట్టిరో, సోమరులుగా ఎవరైతే ఉంటున్నారో, నీ బ్రతికేందో నువ్వు బ్రతుకుతున్నావు కదా, దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుని ఆత్మ అంటే ఏందో తెలవక, దేవుడు అంటే ఏందో తెలవక, దేవుని విధానం అంటే ఏందో తెలవక నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఇవాళ నిన్నడుగు. హల్లెలూయా. అడిగినప్పుడు అప్పుడు తల దించుకునే పరిస్థితులు రావద్దు దైవజనమా. ఎందుకో తెలుసా? ప్రపంచం అంతటి కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయనే సిలువ పైన తన ప్రాణాన్ని మండు టెండలో పెట్టిండు ఆయన. నువ్వు ఒకరోజు తల దించుకోవద్దని ఆయన అధికారుల ముందు తల దించుకున్నాడు. ఈ మాటలు నీ కొరకే. ఇది బయటికి వెళ్ళగానే దీన్ని వదిలిపెట్టకండి. నీ తలంతును అధికం చేసుకునే పనిలో ఉండు. 24 hours దేవుడు ఇచ్చింది కదా. 24 hours పని చేసేటోళ్ళు చేయలేబట్టండి. ఇక్కడ 24 hours పని చేసేటోళ్ళు చేయలేబట్టండి. 24 గంటలు మేము మా పనిలోనే ఉన్నాం అనేటోళ్ళు చేతులు లేబట్టండి. ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఏం తెలుసా? గిన్ని గంటల నుండి గిన్ని గంటల వరకు నా పని చేస్తా, గిన్ని గంటల నుండి గిన్ని గంటల వరకు ప్రార్థన చేస్తా, గిన్ని గంటల నుండి గిన్ని గంటల వరకు నీ సువార్త ప్రకటిస్తా, గిన్ని గంటల నుండి గిన్ని గంటల వరకు నేను నిద్రపోతా, గిన్ని గంటల నుండి గిన్ని గంటల వరకు నా భార్య పిల్లలకు లేదా నా భర్త పిల్లలకు లేదా నా తల్లిదండ్రులకు నేను సమయాన్ని ఇస్తా. వాళ్ళతో కూడా నువ్వు గడపాలి. నీ భార్య పిల్లలతో లేదా నీ భర్త పిల్లలతో లేదా నీ తల్లిదండ్రులతో ఇన్ని రకాలుగా నువ్వు ఉంటేనే నువ్వు దేవునికి కరెక్ట్ అయిన బిడ్డవు. మర్రి బర్రెపోయినట్టే పోదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. అది ఎట్లా పోతుంది? దానికి క్రమం ఉండదా? బర్రెలను అట్లా దోతాం, కానీ గొర్రెలను అట్లా దోతామా? శ్రద్ధగా అయినండి. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే బర్రెలు వదిలిపెట్టగానే పోతాయి. తిన పాలిచ్చే బర్రె కాదు. పాలిచ్చే బర్రె అయితే మళ్ళీ దాని ఎమ్మటి నిలబడతామా? పాలు ఇయ్యంది అని అనుకో, దాన్ని తోలితే వరిపోతుంది. వాళ్ళు దాని యజమానుడు పోయి ఏం చేస్తాడు? ఇక ఆయన పనిలో ఆయన చూసుకుంటా అంటే అది పోయి వేరే ఒక చేనులో పడగానే దాన్ని ఇంతప్పుడు కర్ర అనుకొని సంపుడు ఎందుకు జరుగుతాయి మనకు సమస్యలు. హల్లెలూయా. దైవజనమా, మన మేలు కొరకే. ఇది నేను చూసినప్పుడు నిన్న సాయంత్రం ఈ విషయాన్ని దేవుడు నాతో స్వయంగా మాట్లాడినప్పుడు నాకు భయం కలిగింది. నిజంగా నా తలంతులను కూడా ఇంకా నేను అధికం చేసుకోవాలి. నేను అధికం చేసుకోవడం కొరకే నేను పొద్దుగాల ప్రార్థన చేసిన, నైటు ప్రార్థన చేసిన, మళ్ళా ప్రార్థనకు వచ్చి ఇక్కడ కూడా టేబుల్ వేసుకొని ఒక అవ్వచ్చింది తాతొచ్చింది, మళ్ళా 10 గంటల దాకా ప్రార్థనలోనే కూర్చున్నా తలంతులు అధికం చేసుకోవడం కొరకు. చివరి మాట చెప్పి నేను ముగిస్తా దైవజనమా. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పాడతాం. వీడు ఒకరోజు తప్పుడు నిర్ణయం తీసుకొని వీడు ఏం చేసిందంటే ఆస్తులు పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆస్తిని అంతా ఖరాబు చేసి
చివరికి వేషలతో గడిపి పేకాట ఆడి బీర్లు దాగి, రమ్ములు దాగి, విస్కీలు దాగి, పిచ్చి పిచ్చి పనులన్నీ దేవునికి విరోధమైన అన్ని చేసి చివరికి ఆస్తి అంతా పోయిన తర్వాత స్థలాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, అన్ని అమ్ముకొని, ఒంటి మీద ఉన్న వాళ్ళ అయ్యిచ్చిన బంగారున ఆ యొక్క గొలుసులు అమ్ముకొని, భార్య మీద ఉన్న అన్ని అమ్ముకొని, అవన్నీ అమ్ముకున్నా కానీ కరువు పోలేదు. ఇంకా ఇక అప్పుడు ఆకలికి అప్పటికి చాలా రోజులు అవుతుందట ఆకలి అయ్యబట్టి. అప్పుడు ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి జీతం ఉన్నాడు. అక్కడ వాడు భోజనం పెట్టలేను, ఫస్ట్ కాసిన తర్వాతనే పెడతాడు. బాగా ఆకలి అవుతుంది. ఆ పందులు తినే పొట్టు తింటే ఆ యజమాని వచ్చి తిట్టిండు, కొట్టిండు. వెళ్ళిపోరా, నీ పని నాకు అవసరం లేదని చెప్పి అన్నాడు. అప్పుడు వీడు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడట. శ్రద్ధగా వినండి. హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తున్నయ్యా. నేను చేసింది తప్పు, కానీ బుక్కడు భోజనం అన్న నాకు పెట్టు. నీ పనులలో ఒక పనునిగా నేను ఉంటా. హల్లెలూయా. నీ పనులలో ఒక పనునిగా ఉంటా. ఎందుకంటే ఆస్తిని అంతా పంచుకొని పోయాడు కరాఖండిగా. ఇవ్వాల్సిందే నాకు అని చెప్తే అన్నీ పంచిచ్చిండు. పాపం ఏడ్చుకుంటా, తండ్రి నా కొడుకు ఆగమైపోతాడేమోనని. పంచిచ్చినాక ఆస్తి అంతా నష్టం చేసిన తర్వాత అప్పుడు అనుకుంటాను నా తండ్రి దగ్గరికి పోతాను, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. ఫస్ట్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? మన పితరుడైన ఆదాము అవ్వ ఫస్ట్ తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈరోజు నీలో నాలో చెడ్డ విత్తనాలు ఉన్నాయి. భూములు, ఆస్తులు, ఇండ్లు, బంగారము, వెండి, అందము, ఎచ్చైన పోకట, లోక సంపదలు, ఇవన్నీ వెతుకుతూనే ఉన్నాం. అవ్వ ఆదాము చేసిన తప్పుకు. కానీ ఈ విధానాన్ని బట్టి మనం పోయేది నరకానికే వెళ్తామట. ఇది తప్పుడు నిర్ణయము, ఇది తప్పుడు పద్ధతి. దేవుడు అంటున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన మాట ధనవంతులు ఇక్కడ చాలా మంది ఒక 5 ఎకరాలు ఉన్నారు, 4 ఎకరాలు ఉన్నారు, ఎకరన్నర ఉన్నారు, అరెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాల వాళ్ళు ఉన్నారు చాలా మంది. ధనవంతులని చెప్పుకొనొచ్చు, దారిద్రులు ఉన్నారు మీలో అని చెప్పి అంటున్నాడు. ఆత్మ లేనివాడు దరిద్రుడు అని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో దైవజనమా, ఆత్మ ఉన్న వ్యక్తి అట భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా వాడు ధనవంతుడు అని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే ఆత్మ ఉంటే ఆత్మ ఎక్కడికి తీసుకుపోతుంది? నిన్ను పరలోకానికి తీసుకుపోతుంది. పరలోకంలో నీ కొరకు నా కొరకు మరుగైన ధనము గొప్పగా ఉన్నది. హల్లెలూయా. దాన్ని నువ్వు ఆశించి దాన్ని వెంబడించినప్పుడు నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు. మన ఆదాము అవ్వ వేసిన విత్తనాన్ని బట్టి మనం నడుచుకున్నాం. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే మొదట వాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పిపోయిండు, తర్వాత వానికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. మనము కూడా మన అవ్వ అయ్య చేసిన పొరపాటుని బట్టి మనం తప్పిదముగా జీవించాం. ఇప్పుడు మనం కొత్త నిర్ణయం ఒకటి తీసుకోవాలి. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే నిర్ణయం తీసుకున్నాడో, నేను నీ సన్నిధిలో ఉంటా. హల్లెలూయా. నీ చిత్తానుసారంగా నడుచుకుంటా. ఇక నీకు తెలియకుండా, నీకు విరోధంగా నేను ఏ పాపము చేయను, ఏ దోషము చేయను, నేను ఒక తప్పుగా నేను జీవించను ప్రభు అని నువ్వు నూతన తుది నిర్ణయం ఒకటి నువ్వు తీసుకున్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుని ఎట్లయితే చేర్చుకొని ఏమేం చేసిండు? ఉంగరం పెట్టిండు, కొత్త వస్త్రాన్ని ఇచ్చిండు, మంచి చెప్పులు ఇచ్చిండు, గొప్పగా ఒక మంచి సెలపేయం తెచ్చాట, కోసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ విందు చేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ఆమె మైపడతాం. నీవు చేసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను 7 సంవత్సరాల విందులో ఆయన నిన్ను చేర్చుకోబోతున్నాడు. నీ చేతిలోనే ఉన్నది. తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా లోకానుసారంగా జీవిస్తావా? వాక్యానుసారంగా బ్రతకడం కొరకు, దైవ ఆజ్ఞలను పాటించడం కొరకు మంచి నిర్ణయం తీసుకుంటావా? తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవచనమా.